ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతిగాంచిన అరకు కాఫీకి సరికొత్త ముప్పు ఎదురైంది. కాఫీ పంటను సర్వనాశనం చేసే అత్యంత ప్రమాదకరమైనటువంటి కాఫీ బెర్రీ బోరర్ తెగులు ఏజెన్సీ ప్రాంతంలో తొలిసారిగా వెలుగుచూడడం గిరిజన రైతుల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. 2000లో ఈ తెగను హవాయిలో గుర్తించారు. అంతర్జాతీయంగా కాఫీ తోటలను నాశనం చేసే ఈ తెగులును మొదటిసారిగా మన ప్రాంతంలో గుర్తించడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వారం క్రితం పక్కనకూడి గ్రామంలో ఓ కాఫీ తోటలో ఈ తెగులుకు సంబంధించిన కేంద్ర కాఫీ బోర్డు అధికారులు గుర్తించారు. పక్కనకూడి గ్రామంలో పాటు పరిసర సింగారం, మాలివలస, తురాయిగూడ, మంజిగూడలోని కొన్ని ప్రాంతాల్లో కూడా కొన్ని మొక్కల్లో కూడా ఈ తెగులును కనిపించినట్టుగా కేంద్ర కాఫీ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఇక హైపోథెనిమస్ అనే ఈ ఒక కీటకం కాఫీ పండులోని రంధ్రం చేసుకొని ప్రవేశిస్తుంది. లోపల ఉన్నటువంటి గింజను పూర్తిగా తినేసి అక్కడే సొరంగాలు ఏర్పాటు చేసుకొని కూడా గుడ్లు పెడుతోంది. ఇక్కడ ఈ సమావేశం అవడానికి కారణం ఏంటంటే ఇన్ని రోజులు మన ఆంధ్రప్రదేశ్లో బెర్రీ బోరర్ అనే పెస్ట్ అసలు లేదు. కానీ మేము ఫీల్డ్ విజిట్స్కి రెగ్యులర్గా రావడం వలన అనుకోకుండా ఈ పక్కనగుడి అనే గ్రామంలోని బెర్రీ బోరర్ని నోటీస్ చేయడం జరిగింది. ఈ బెర్రీ బోరర్ ఏంటంటే దీని యొక్క సివియారిటీ ఎలా ఉందంటే ఏదో మనకి వచ్చింది ఇంకొకరికి రాదు అనుకునే బెర్రీ బోరర్ అయితే కాదు. ఏ విధంగా అయితే కరోనా అంతా సోకిందో ఈ బెర్రీ బోరర్ చాలా త్వరగా 35 రోజుల నుంచి 40 రోజుల వరకు దాని యొక్క గుడ్లు పెట్టేసి అన్నిటికీ సోకుతుంది. సో మేము ఎప్పుడైతే నోటీస్ చేయడం జరిగామో మా రీసెర్చ్ స్టాఫ్కి మేము ఇన్ఫామ్ చేసాము. అదేవిధంగా సైంటిస్టులు వచ్చి ఇక్కడ మన ఐటీడీఏ ద్వారా మనకి అంతా కాఫీలో పనులు జరుగుతాయి కాబట్టి మన ఏడీ కాఫీ వారి సపోర్ట్తోని అంతా కూడా వీళ్ళకి అవేర్నెస్ క్యాంపెయిన్లు ఇచ్చాము. తర్వాత ఈరోజు ఏమైందంటే అందరినీ కూడా కలిసి దీన్ని త్వరగా నిర్మించాలనే ఉద్దేశంతో ఈ ఫ్రూట్స్ అంతా హార్వెస్ట్ చేస్తాం. ఒక్కో కీటకం 50కి పైగా కాఫీ గింజల లోపల ఏర్పాటు చేసుకున్న సొరంగంలో గుడ్లు పెడుతోంది. 35 రోజులకు ఒక్కో గింజ నుంచి 30 నుండి 40 కీటకాలు పుట్టుకొచ్చి ఇతర కాయలకు వేగంగా వ్యాపిస్తాయి. ఈ విధంగా పంటను పూర్తిగా నాశనం చేసే శక్తిని ఈ తెగులుకు ఉంది. ఇక తెగులు ఉనికికి గుర్తించినటువంటి వెంటనే కాఫీ బోర్డు శాస్త్రవేత్తలు రంగంలోకి దిగారు. తెగులు నివారణకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. ఏజెన్సీలోని 11 మండలాల్లో ప్రత్యేక సర్వేలు నిర్వహిస్తూ తెగులు వ్యాప్తిని అంచనా వేస్తున్నారు. రైతులు అప్రమత్తంగా ఉండాలని, అనుమానిత లక్షణాలు కనిపిస్తే వెంటనే తమకు సమాచారం ఇవ్వాలని అధికారులు సూచించారు. ఆ రోజు ఇదే తోట మన సిరగం సువర్ణ గారి తోట దగ్గర పళ్ళు పండిపోయి ఉంటే ఆ పళ్ళుని మనము తీసుకెళ్ళాము ఆ ప్రోగ్రామ్కి. అక్కడ తీసుకెళ్తే కాఫీ బోర్డు వాళ్ళు దాన్ని గుర్తించారు. ఈ యొక్క పురుగు ఈ విధంగా లక్షణాలు ఉంటుంది, ఈ లక్షణాలు ఉండడం వల్ల ఈ పురుగు ఆ లోపల ఉంటుంది, దాన్ని గుడ్లు ఎలా పెడుతుంది అన్నది మొత్తం వివరించారు. అది ఆ రోజు ప్రోగ్రాం జరగడం వల్ల మేము ఈ పురుగును గుర్తించాం.